ఆ తర్వాత విందు భోజనానికి అష్టవసువులు అక్షయ పాత్రలు తీసుకొని వస్తే అగ్నిదేవుడు వీళ్ళందరికీ తొందరగా వంట చేసి పెట్టి, ఆ వంట కూడా ఏ విధంగా చేశారట, భక్ష్య భోజ్య లేహ్య చోష్య పానీయాలతో అందరూ మరలా మైమరిచిపోయే విధంగా భోజనాలని పెట్టి పంపించారట. ఆ తర్వాత సాయంత్రం అయిన తర్వాత ఈ మరలా తర్వాత కార్యక్రమానికి వీళ్ళందరూ సిద్ధంగా ఉన్నప్పుడు ఆ సూర్యోదయ వర్ణనాన్ని ఇక్కడ చేస్తున్నారు. స్వామి ఎలా ఉన్నారట అంటే, పసుపు సున్నము బంగారు పళ్ళెరాన జలముతో గల్పి వెంకటేశ్వరునకు హారతిచ్చుటకు ఛాయను భాను తెచ్చిననగా అమరి తూర్పున అరుణోదయం వయ్యే అందరూ కలిసి ఆ స్వామికి పద్మావతి శ్రీనివాసులకి హారతి ఇవ్వటానిక అన్నట్లుగా సూర్యుని యొక్క తూర్పు ఉదయం అనేది అలా జరిగింది అని చెప్పి ఇక్కడ వెంగమాంబ గారు వర్ణించారు. ఆ తర్వాత వివాహం అయిపోయిన తర్వాత వీరందరూ కూడా తిరిగి హేమరథం మీద ఇందిర అంటే లక్ష్మీదేవి, పుష్పరథం మీద వకుళమాత, తర్వాత చక్రి తార్క్ష్య వాహనం మీద ఇంద్రుడు, హంస మీద బ్రహ్మ మొదలైన దేవతలందరూ తిరిగి వారి వారి వాహనాలకి వారి వారి ఇళ్ళకి తిరిగి వెళ్ళారు అని చెప్పడం జరిగింది. ఈ విధంగా వివాహానికి వెళ్ళాలంటే ఆ ముహూర్త బలం ఎంతదో అని భయపడాల్సిన పరిస్థితి. పద్మావతి శ్రీనివాసుల కళ్యాణానికి విచ్చేసిన వాళ్ళందరూ క్షేమంగా ఇల్లు చేరారు. అది ఆ కళ్యాణంలో ఉన్న ఒక మహత్తరమైనటువంటి విశేషం. ఈనాడు శుభలేఖ రాయటం దగ్గర నుంచి శుభలేఖని పంపించటం, పంపిన వారికి సత్కారం చేయటం, తర్వాత ఎలా ఆహ్వానాలు పంపించాలి, ఇవన్నీ పెళ్లి చూపులు పెద్దల సమక్షంలో జరగకపోయినా పెద్దలు ఆమోదించి చేసినటువంటిది, శుక మహర్షి దగ్గర ఉండి జరిపించినటువంటి వివాహం. అందుకే అమ్మవారు ఉన్నటువంటి తిరుచానూరు తిరుశుకనూరు అని పేరు. పవిత్రంగా శుక మహర్షి అమ్మవారికి కళ్యాణం చేయించి నెలవు చూపించినటువంటి స్థలం కనుక తిరుశుకనూరే తిరుచానూరైంది అని ఆ స్థల పురాణం చెప్తున్నది. అటువంటి పద్మావతి శ్రీనివాసుల కళ్యాణంలో ఇవాళ ప్రారంభం రథసప్తమి, మళ్ళీ సూర్యోదయ వర్ణనని చాలా అందంగా పద్మావతి శ్రీనివాసుల కళ్యాణ సమయంలో వెంగమాంబ వర్ణించినటువంటి పద్యాన్ని వినిపించారు. మనకి రథసప్తమి కనుక సూర్యునితో ప్రారంభం, సూర్యోదయంతో ఈ ప్రసంగ లహరి పరిసమాప్తమైంది. ఇక సన్మాన కార్యక్రమం